రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ 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 రేవంత్ రెడ్డి ఖబర్దార్ ఖబర్దార్ హెచ్యు భూములను కాపాడదాం కాపాడదాం ఖబర్దార్ ఖబర్దార్ కాపాడదాం కాపాడదాం ఖబర్దార్ 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 రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి డౌన్ 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 రేవంత్ రెడ్డి డౌన్ 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 ముర్దాబాద్ ముర్దాబాద్ రేవంత్ రెడ్డి ముర్దాబాద్ 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 రేవంత్ రెడ్డి ముర్దాబాద్ ఖబర్దార్ ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ 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 రేవంత్ రెడ్డి ఖబర్దార్ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ 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 తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ జై తెలంగాణ జై జై తెలంగాణ ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ ఖబర్దార్ నమస్తే అన్న. నమస్తే అన్న తెలంగాణ కాదు మొత్తం ఇండియా మొత్తం ఒకటే పేరు వినిపిస్తుంది #SaveHCU అని. ఇంత పెద్ద దుమారం లేకపోతే ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఎందుకని అధికార ప్రతినిధులు ఎందుకని మీ యూనివర్సిటీ రావట్లేదు, ఎందుకని మీ సమస్య పరిష్కరిస్తలేదు అంటే దానికి మీరు ఏం చెప్తారన్న? ఎందుకంటే వాళ్ళు ఏ సినిమాలో ఊకొని వాళ్ళు చేసే ఆరోపణలు ఏవైతే ఇక్కడ ఫారెస్ట్ లేదనో, ఏదైతే ఇక్కడ వన్యప్రాణులు లేవనో, ఏదైతే మేము చేసే పోరాటం న్యాయమైన పోరాటం కాదనో, ఏవైతే మీకు క్రియేట్ చేసిన మేము ఇక్కడ నుంచి రిలీజ్ అయిన వీడియోలని ఏ క్రియేటర్ అని ఇక్కడ అని ఫేక్ వీడియోలని అవి ఎప్పుడో అని ఏవైతే వాళ్ళు చేస్తున్న ప్రచారం అయితే ఏదుందో ఇక్కడికి వస్తే అంత అవతమని తేలిపోతుంది. అది వాళ్ళకు కూడా తెలుసు. అందుకే వాళ్ళు ఇక్కడ రావట్లేరు అన్న. అండ్ ఒక్కసారి అటు చూడండి అన్న, మీరు కెమెరా లైక్ ఆ టెంట్ని ఒక్కసారి తిప్పండి. వాళ్ళు చెట్లని, ప్రకృతి అయిన చెట్లని సహజంగా వచ్చే నీడని కొట్టేసి ఆర్టిఫిషియల్ చెట్ల కింద వాళ్ళు నివసిస్తున్నారు. అది వాళ్ళు చేసిన అరాచకం ఏదో వాళ్ళ అక్కడనే కనపడుతుంది. అన్న ఒక విషయం చెప్పండి, మీ వెనకాల ఏదైనా పార్టీ సపోర్ట్ ఉందా? మీ ఇంత పెద్ద ఉద్యమం చేయడానికి మీ వెనకాల ఏదో పార్టీ సపోర్ట్ ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. మీకు నిజంగా వేరే పార్టీ సపోర్ట్ ఉందా? మాకు వేరే పార్టీ సపోర్ట్ లేదు, మాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే మేము దేనికోసం, ఒక ఓట్ల కోసమా లేకుంటే మాకేమన్నా ఫీజులు పెంచమనా లేకుంటే ఇంకేదో కావాలని మేము మా పోరాటం కాదు. మాది ఇక్కడ ఉన్న తెలంగాణ హైదరాబాద్ లో ఉన్న ప్రజల కోసం పోరాటం, వాళ్ళ ఆరోగ్యం కోసం పోరాటం, ఇక్కడ ఈ వన్య ప్రాణుల్ని మూగజీవుల్ని రక్షించడానికి పోరాటం. వాళ్ళేదో మా పోరాటానికి సంఘీభావం తెలిపినంత మాత్రాన ఇక్కడ న్యాయమైన పోరాటాలకి ఎప్పటికైనా ఎక్కడి నుంచి అయినా అందరూ వాళ్ళ సంఘీభావం ప్రకటిస్తారు, వాళ్ళు దీనికోసం పోరాడతారు. అలాంటప్పుడు ఎవరో మా కోసం మాట్లాడాలని వాళ్ళకు మా మద్దతు ఉందని మీరు చేసే ఫేక్ ప్రాపగండా అనేది మీరు మానుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. రాహుల్ గాంధీని ఒక్కటే నేను అడుగుతున్నాను, మీరు ఎన్ఆర్సీ అప్పుడు బట్టలు చింపుకొని వరిచెల్లు. మాకు ఇది చాలా దుర్మార్గం అయింది. ఒక మనిషిని మీరు ఎట్లా అడుగుతారు? మీకు ఇక్కడ ఉండడానికి మీ సర్టిఫికేట్ చూపించండి, మీకు లీగల్ డాక్యుమెంట్స్ చూపించండి అని మీరు ఎట్లా అడుగుతారని చాలా బట్టలు తీసుకొని వరిచిన అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఎందుకు మీరు నోరు మోయట్లేదు? మీరు ఇంతకుముందు చెప్పినట్టు దేశమంతా దీని గురించి హెచ్సి గురించి సేవ్ బయోడైవర్సిటీ అని మాట్లాడుకుంటుంటే ఇంతవరకు మీ నోరు ఎందుకు మీరు మీద పట్టలేరు? 2 సార్లు మీరు ఇక్కడ క్యాంపస్ వచ్చారు, 2 సార్లు మీరు వచ్చిన ఇప్పుడు మీకు ముఖం ఉందా? మీరు చేసేటి మా న్యాయమైన పోవడం కాదు, మీరు చేసే తప్పని చెప్పడానికి మీకు ముఖం ఉంటే వచ్చి మాట్లాడండి. మరి ఇంట్లో సమస్యలు బయటకు తెలియదు, సొంత ఇంటిలోనే పుట్టినటువంటి శ్రీధర్ బాబు గానీ మన బట్టి విక్రమార్క ఇంత పెద్ద ఇష్యూ అవుతుంటే బట్టి విక్రమార్క ఏ జెండర్ అంటారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? అధికార ప్రతినిధులకు మీరు ఏం చెప్పాలనుకుంటారు? మీరు ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు అని చెప్పుకోవడం మేము చాలా సిగ్గుపడుతున్నాం. మీరు అధికారం కోసం ఇంత దిగజారిపోతారని మేము ఎప్పుడు అనుకోలేము. తెలంగాణ ప్రజలు ఇప్పటికే చాలా చాలా బాధపడుతున్నారు అనవసరంగా ఈ గవర్నమెంట్ మేము అధికారం ఇచ్చినామని. మీరు వచ్చి చూడండి, మీరు చెప్పేటి అన్ని అక్కడ ఉండి చూడండి కదా. మీరు చెప్తున్నాం ఇక్కడ అడుగుందని చెప్తున్నాం, ఇక్కడ పక్షులునే అని చెప్తున్నాం, ఇక్కడ జంతువులనే అని చెప్తున్నాం, మమ్మల్ని కొట్టిలని చెప్తున్నాం, మా విద్యార్థులు బట్టలు ఇంప్లని చెప్తున్నాం. మేము చెప్పే ప్రతి దానికి మా లీగల్ గా మా ప్రూఫ్ ఉంది. అది మీరు చెప్పేదానికి ఒక్క ప్రూఫ్ చూపించండి. గూగుల్ మాటలు చెప్తాం కాదు. మీరు అంతగానో ఇంతమంది పోలీసులు ఎందుకు? ఇక్కడ ఇంతమంది పోలీసులు ఎందుకు? మీరు ఇంతెందుకు మీరు చెప్పేదానికి? న్యాయమైన పోవడం కాకపోతే ఎందుకు ఇంకా
మీరు కోర్టు కూడా కనీసం కోర్టు మీద కూడా మీకు రెస్పెక్ట్ లేకుండా దాన్ని ఆర్డర్ని గౌరవించకుండా ఎక్కడ బుల్డోజర్లతో పని చేస్తే ఏడా సౌండ్ వచ్చి అందరు తెలిసిపోతుంది అని మనుషులను పంపించి ఆ మిషన్లను పంపించి రాత్రి దొంగలెక్క పని చేసుకునే అవసరం మీకు ఏముండదు అన్న. మెయిన్ ఎప్పుడన్నా మీరు అవునా కాదన్నా లోపల చెరువులు ఉన్నాయి. చెరువు అంటే దాని పక్కన బఫర్ జోన్ ఉంటుంది, TFL ఉంటుంది. సో ఇక తెలంగాణ మొత్తం హైటర్ నడుస్తుంది. లోపల అంత పెద్ద చెరువు ఉన్నప్పుడు ఎట్లానే పెద్ద కంపెనీ సాఫ్ట్వేర్ వస్తే అక్కడ కూడా హైటర్ చూడాలి కదా. అది ఎందుకు రఘునందరావు కనిపిస్తలేదు? సో ఆ కట్టిన తర్వాత కూల్చోడం కన్నా కట్టక ముందే వద్దని చెప్తే అయిపోతాయి కదా. అదే ఇంకా దాని బంధు మారుతారేమో మళ్ళీ. ఇంకా వాళ్ళు అమ్మలే కదా, వాళ్ళకి పైసలు ఇచ్చిన వాళ్ళ కోసం వాళ్ళు రూల్స్ కూడా చేంజ్ చేస్తారు ఏమంటే బఫర్ జోన్ లేదు ఏం లేదని అనుకుంటున్నారు. అని ఇప్పుడు చెప్పండి, నిజంగానే స్టూడెంట్స్ పైన దాడి జరుగుతుందా? నిజంగా కొడుతున్నారా? నిజంగా ఇంత గౌరవం నిన్ననే కోర్టు స్టే ఇచ్చింది, ఆయన కూడా వర్క్ ఇంకా జరుగుతూనే ఉందా? పొద్దుటి వరకు జరిగిందన్న. నిన్న 2:30కు నిన్న ఎప్పుడైతే 4 గంటలకు స్టే ఇచ్చిందో ఆపండి అని, అప్పటి నుంచి మొదలు పెడితే అది ఇచ్చిన తర్వాత స్టే ఆర్డర్ వాళ్ళ దగ్గర పోయేదాకా బుల్డోర్లు పనిచేసినాయి. స్టే ఆర్డర్ వాళ్ళకి తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేసి తర్వాత మనుషులను పంపించి మా అక్కడ చెప్పిన మీ వీడియోలు చూసి వాళ్ళు ఎట్లయితే మేము పంపిన వీడియోలు ఇట్లా ఫేక్ అని చెప్తున్నారని మా వాళ్ళు పోయి అక్కడ టైమర్ ఉంటుంది కదా యాప్, దాన్ని యూజ్ చేసి మరీ తీస్తున్నాయి ఇప్పటి నుంచి. ఎందుకంటే మీరు చెప్పచ్చు అది ఏ జనరేటర్ మా అక్కడ వీళ్ళు చదువుకున్న వాళ్ళు టెక్నాలజీ ఉన్నదని. అందుకే మా వాళ్ళు ఇప్పుడు చూసే ప్రతి ఒక్కదాన్ని ఈరోజు వచ్చిన వీడియోలో మీరు చూస్తుంటారు, టైము ప్లేస్ లొకేషన్తో ఉన్నది. అన్న మీరు ఏమన్నా స్టూడెంట్స్ ఎమ్మెల్యే పదవులు అడుగుతున్నారా, MP పదవులు అడుగుతారా, ఎమ్మెల్సీ పదవులు అడుగుతారా? ఎందుకని మీ మీద ఇంత వ్యతిరేకత? ఎందుకని మేము ఈ రకంగా గవర్నమెంట్ దాడి చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు అన్న? ఇది ఖచ్చితంగా మానవ హక్కు ఇక్కడ అణిచివేయడానికే ఉద్యమాన్ని. ఇది మానవ హక్కులని చాలా ఉల్లంఘించడమే అవుతుంది. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, చాలా వీడియోలలో చూసినాం యూట్యూబ్ ఎప్పుడు ఫేమస్ అయిందో, ఎప్పుడు ఫ్రీ డేటా వచ్చిందో, ఇందిరామ రాజ్యంలో ఎంత మానవ హక్కుల భంగం జరిగిందని. ప్రస్తుతానికి మీ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్లు అందరూ మేము అదే అనుభవిస్తున్నాం. సినిమా యాక్టర్ నాగార్జున వారి కన్వెన్షన్ కూల్చినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి పర్యావరణాన్ని కాపాడుకుందాం, పర్యావరణం సీరియస్ అయితే పర్యావరణ కోపం అయితే రిజల్ట్ వేరేలా ఉందా అన్నాడు. పర్యావరణాన్ని కాపాడాల్సిన ఆయన చెప్పిన వ్యక్తే మీరు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తుంటే యాజ్ ఎ స్టూడెంట్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పుకున్నది అదే, నువ్వు కనీసం నీ మాట మీద నిలబడని చెప్తున్నావు. అందుకని అప్పుడే అంతకుముందు కూడా అక్కడ వయనాడు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. పర్యావరణ కనీసం చచ్చిపోతే మనకు గోరీలు కట్టుకోవడానికైనా స్థలం ఉంటుందని చెప్పిళ్ళు. కనీసం మీరు మాట్లాడిన మీరు నిలబడాలని కోరుకుంటారు.